రాధే రాధే. జై శ్రీకృష్ణ. ఈరోజు మనం శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ధైర్యం గురించి తెలుసుకుందాం. మిత్రుల్లారా, జీవితంలో ప్రతి మనిషికి ఒక సమయంలో భయం వస్తుంది. కొన్నిసార్లు అపజయం భయపెడుతుంది, కొన్నిసార్లు భవిష్యత్తు గురించి ఆందోళన కలుగుతుంది, మరికొన్నిసార్లు మనకు తోడు ఎవరు లేరని అనిపిస్తుంది. అలాంటి సమయంలో మనకు దారి చూపేది భగవద్గీత. కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడు కూడా భయపడ్డాడు. తన వారితో యుద్ధం చేయలేనని బాధపడ్డాడు. చేతిలోని గాంధీవాన్ని కూడా కింద పెట్టేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునికి ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు. ధైర్యాన్ని కోల్పోవద్దు, నీ కర్తవ్యాన్ని చెయ్యి. ధర్మం కోసం నిలబడిన వారిని నేనెప్పుడూ తోడుగా ఉంటాను. ఈ మాట అర్జునుడికే కాదు, మన జీవితానికి వర్తిస్తాయి. మిత్రుల్లారా, కష్టాలు వచ్చినప్పుడు పారిపోవడం ధైర్యం కాదు. వాటిని ఎదుర్కొని ముందుకు సాగడమే నిజమైన ధైర్యం. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న సమస్య ఎంత పెద్దదైనా అది శాశ్వతం కాదు. ప్రతి చీకటి తరువాత ఉదయం వస్తుంది. ప్రతి తుఫాను తర్వాత ప్రశాంతత వస్తుంది. శ్రీకృష్ణుడు మనకు ఇంకో గొప్ప పాఠం నేర్పాడు. ఫలితం గురించి భయపడకుండా నీ కర్తవ్యాన్ని నిజాయితీగా చెయ్యి. మన చేతిలో ఉన్నది ప్రయత్నం మాత్రమే. ఫలితాన్ని దేవునిపై వదిలేయాలి. మనం నిజాయితీగా కష్టపడితే దేవుడు సరైన సమయంలో సరైన ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి ఇతరులతో పోల్చుకోవద్దు. ఇతరుల విజయం చూసి నిరాశ చెందవద్దు. ప్రతి మనిషికి దేవుడు ఒక ప్రత్యేకమైన మార్గాన్ని సిద్ధం చేస్తాడు. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం మనల్ని మరింత బలంగా, మరింత తెలివిగా, మరింత సహనంతో ఉండేలా చేస్తుంది. అందుకే భయం వచ్చిన ప్రతిసారి ఒక్క విషయం గుర్తుంచుకోండి. శ్రీకృష్ణుడు నాతో ఉన్నాడు, నేను ఒంటరి వాడిని కాదు. ఈ ఒక్క ఆలోచన మీలో కొత్త ధైర్యాన్ని నింపుతుంది. ఈ రోజు నుంచి సమస్యలను చూసి వెనక్కి తగ్గకండి. దేవునిపై విశ్వాసంతో ముందుకు నడవండి. మంచి పనులు చేయండి, ధర్మాన్ని అనుసరించండి. గుర్తుంచుకోండి, ధర్మం ఉన్న చోట భయం ఉండదు. విశ్వాసం ఉన్న చోట అసాధ్యం ఉండదు. శ్రీకృష్ణుని ఆశీర్వాదం ఉన్న చోట ఓటమి శాశ్వతం కాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. అలాగే మన మాధవకృష్ణ 18 ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ. రాధే రాధే. హరే కృష్ణ.